హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ ద బాయ్ నెక్స్ట్ డోర్ అమర్దీప్ చౌదరి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చేసి ఎక్కడ షోస్లో అన్నిట్లో ఒక బ్రేక్ ఇచ్చేసి 2 సినిమాలు రిలీజులతో మన ముందుకు వచ్చాడనమాట. సో ఆ సినిమాలు ఏంటి, ఇంకా అమర్ ఈ గ్యాప్ రీజన్ ఏంటి, మొత్తం అంతా ఈ పాడ్కాస్ట్లో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హై బ్రో. హాయ్ ధనుష్. నేను గ్యాప్ ఇవ్వలే. నేను గ్యాప్ ఇచ్చిన దాంట్లో నువ్వు వచ్చి నన్ను పట్టుకొచ్చావు, అని తీసుకున్నావు కదా గ్యాప్, తీసుకొచ్చావు నువ్వు ఎంటబడి. కాదు బ్రో, నేను రీసెంట్ టైమ్స్లో బాగా షాక్ అయిన థింగ్ ఏంటంటే మీ సినిమా టైటిల్ ఏది చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. ఏంటి, క్యాస్ట్ రిలేటెడ్ సినిమానా లేకపోతే మీ క్యాస్ట్లు పెట్టడానికి రీజన్ ఏంటి? ఇట్స్ ప్రాపర్ సరోగసి థీమ్. పాయింట్ ఇస్ ఎ సరోగసి. టైటిల్ కంప్లీట్గా దాని మీద పెట్టే రైట్, దాని గురించి ఆలోచించిండేది ఎంటైర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. మాకు సంబంధం లేదు. అది ఎందుకు పెట్టారు ఏంటి అనేది మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరే డిసైడ్ చేశారు. మేము మాకు అడిగే అంత, ఎందుకంటే దే ఆర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, మేకర్స్. వీ షుడ్ నాట్ క్వశ్చన్. మనకు ఫస్ట్ ఎందుకు పెట్టారండి అని అడిగే అంత సీన్ మనకు లేదు. వాళ్ళకి ఏమనిపించి పెట్టారనేది మాది, మా ప్రొడ్యూసర్ స్ట్రాటజీస్, అవి మనకు తెలియదు అవన్నీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే క్యాస్ట్ ఏంటి అని ఒక డౌట్ వస్తే ఖచ్చితంగా యాక్టర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇంపాక్ట్ అనేది ఆబ్వియస్లీ పడుతుంది డార్లింగ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే నువ్వు ఒకప్పుడులాగా ఉంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మన రాయలసీమ రామన్న చౌదరి, చాలా సినిమాలే వచ్చాయి, ఏం కొత్త ఏం కాదు. బట్ మా స్టోరీకి దానికైతే సంబంధం లేదు, నేనే ఓపెన్గా చెప్తున్నాను. అది పెట్టడానికి ఎంటైర్ కారణం మాత్రం మా ప్రొడ్యూసర్ గారు అండ్ మా డైరెక్టర్ గారే. వాళ్ళ అంటే వాళ్ళ కాలే, కంప్లీట్గా వాళ్ళ కాలే. అది సో ఎలా వస్తుంది ఆ సినిమా, చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి? డీసెంట్, బాగుంది. అంటే ఆ జోనర్ అనేది డిఫరెంట్ కదా కంప్లీట్గా. నీకు మాస్ మెకానిక్, మాస్ ఇమేజ్, అండ్ అమ్మాయి షీస్ అనే డాక్టర్. సో ఆ అమ్మాయికి ఏదో ఒక ప్రాబ్లమ్ని మనోడు తల మీద ఎలా వేసుకున్నాడు ఏంటి అనేది ఒక పాయింట్. కంప్లీట్ అది మాస్ అండ్ కమర్షియల్ ఫార్మాట్ లైన్ బాగా వచ్చింది. మన సర్కిల్లో మేమందరం మోస్ట్ అవైటింగ్ ఫిలిం అంటే సుమతి శతకం. మేము చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము, లైక్ బాగా వస్తుంది సినిమా అని చెప్పావు. గ్లిమ్స్ కూడా బాగుంది, లైక్ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్, ఒక రామానుజం టైప్ ఆఫ్ లుక్ ఒకటి దింపారు చంటి సినిమాలో వెంకటేష్ గారి లుక్ అది. సో ఆ సినిమా గురించి ఏంటి, ఎలా వస్తుంది ఏంటి? సుమతి శతకం ఇస్ అన్ ఎంటైర్ రామ్ కామ్. సరదాగా కూర్చొని అందరు నవ్వుకోవచ్చు. ఇంటర్వెల్ ముందు నవ్వుతారు, ఇంటర్వెల్ తర్వాత నుంచి నవ్వుతూనే ఉంటారు. అండ్ క్లైమాక్స్లో ఒక చిన్న ఎమోషనల్ డ్రామా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక అంగన్వాడీ టీచరు హీరోయిన్, ఒక కిరాణా కొట్టు ఓనరు హీరో. చదువులేను కిరాణా కొట్టు ఓనరు, ఒక ఏబిసిడి చదువుకున్న అసిస్టెంట్ టేస్టీ తేజ అసిస్టెంట్. సో ఇట్స్ ఎంటైర్, మన మహేష్ విట్టా ఉన్నాడు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్. మన జెమినీ కిరణ్, మన మిర్చి కిరణ్ గారు ఉన్నారు. ఆ కామెడీ టైమింగ్ తెలుస్తుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ రామ్ కామ్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ విత్ అన్ డివోషనల్ డ్రామా. చూసే ప్రతి ఒక్కరికి అరే ఎందుకు చూసామా అనేది మాత్రం అయితే ఎవడూ అనుకోరు. అనుకున్నారంటే మనం ఏం చేయలేము. బట్ సాంగ్స్, హైలైట్ ఆఫ్ దిస్ సాంగ్స్, కామెడీ, ఫైట్స్, ఏది అతిగా ఉండదు, ఓవర్గా ఉండదు. అంటే మన పరిమితుల్లో మించి మనం చేస్తాం కొన్ని, అలాంటివి ఏం లేవు. చాలా డీసెంట్ సైలెంట్ మూవీ. బాగుందరా, చాలు, ఈ మాట చాలు, అదిరిపోయిందిరా అనేది తర్వాత మరి చూసిన తర్వాత మరి వస్తుంది ఆబ్వియస్లీ. చూసినంతవరకు అయితే మాత్రం మీరు అందరు చెప్పుకోగలరు అమర్ ఒక మంచి సినిమా చేశాడు అనేది అయితే మాత్రం వస్తుంది. సో అతి తొందరలో, సో డిసెంబర్లో థియేటర్స్కి రాబోతుంది. సుమతి శతకం ఫస్ట్ వస్తుంది. సుమతి శతకం అది చెప్పలేను, అంటే అప్పుడు అటు పక్కది అది కూడా రిలీజ్ ప్లాన్లో ఉన్నారు కాబట్టి మరి అది ముందు వస్తుందా ఇది ముందు వస్తుందా అని. బట్ అయితే సుమతి ఈజ్ ఆల్మోస్ట్ డబ్బింగ్ అయిపోయింది, డిఐ వర్క్ జరుగుతుంది, సో సీజీ వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎంటైర్ షూట్ ఈస్ డన్. రీసెంట్గానే మన వైజాగ్ లంబసింగి పాడేరులో గుమ్మడికాయ కొట్టేశాం, సాంగ్ అయిపోయింది. సమీర భరద్వాజ్ గారు పాట పాడారు, హరిచరణ్ గారు పాడారు, మన మంచి సింగర్స్ పాడారు. ఇట్స్ గోయింగ్ టు గుడ్ హిట్ ఫర్ మీ.
అంటే చాలా బడ్జెట్ పెట్టారు కదా ఈ సినిమాకి. అవును. 'సుమతి శతకానికి' అవును. ఆల్మోస్ట్ ఒక మంచి సినిమా తీయడానికి ఎంత బడ్జెట్ అవుద్దో అంత బడ్జెట్ పెట్టారు. 3.8 ప్లస్ 3.8 సిఆర్. ప్లస్. సో అంటే ఒక మిత్ ఏంటంటే ఇండస్ట్రీలో లైక్ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియట్లా. ప్లస్ ఐదర్ హీరోకి మార్కెట్ ఉండాలి, లేకపోతే కంటెంట్లో దమ్ము ఉండాలి. ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన బిఫోర్ ఆ సినిమా చేసినా కూడా ఒక స్టోరీ మనం తీసుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ నువ్వు చూస్ చేసుకుని ఈ సినిమా మనం వెళ్తే హిట్ అవ్వుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 సినిమాలు కనుక వరుసగా ఫ్లాప్‌లు అయినాయి అంటే మళ్ళీ ఇంకో సినిమా నీ దగ్గర రావాలంటే చాలా ఆలోచిస్తారు. ఈవెన్ మార్కెట్‌లో ఆ సినిమా ఎళ్లి ఫ్లాప్ అయ్యి హిట్ అయ్యి కమర్షియల్స్ రాకపోయినా కూడా నెక్స్ట్ సినిమా రావడానికి ఇబ్బంది అవును. అవుతది. సో వాట్ ఈస్ ద మైండ్ సెట్? ఈ కాలిక్యులేషన్స్ అన్ని ఎలా తీసుకుంటావు బ్రో? అంటే ఏం లేదు ధనుష్. నేనిప్పుడు 'చౌదరి గారి అబ్బాయి' అనే టైటిల్ గూడా తెలియక ముందే నేను ఆ హ్మ్. సబ్జెక్ట్‌ని వినడం జరిగింది. సో, నేను 'బిగ్ బాస్'కెళ్ళే ముందు యాక్సెప్ట్ చేసి ఎళ్ళాను సినిమా. సో, వచ్చిన తర్వాత నేను కంప్లీట్ చేశాను. బై ద రన్నింగ్ ఆఫ్ ద మూవీ నాకు తెలుస్తది. ఎలా ఎళ్తుంది, ఎలా చేస్తున్నాం ఏందని. హ్మ్. ఓకే. చేశాం. బావుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆహ్, ఎక్కడ పెట్టాలో అక్కడ ప్రామినెంట్‌గా పెట్టి చేశాము. అండ్ అది కమర్షియల్ సబ్జెక్ట్ అయిపోయింది. అంటే మనం ఎలా చెప్తారు దాన్నంటే, ఇప్పుడు ఓకే. దీంట్లో ఈ సినిమాలో ఈ ఎలిమెంట్స్ ఉంటేనే బావుంటుందిరా! లేకపోతే మనం ఈ సినిమా చూడలేము అనే ఒక సబ్జెక్టే అది. అందుకు దానికి కావాల్సిన ప్రాపర్ ఎలిమెంట్స్‌ని దాంట్లో సెట్ చేసి పెట్టి హ్మ్. చేసాం. హ్మ్. సో, తర్వాత 'సుమతి శతకానికొస్తే' నేను ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ ఒకరోజు, సెకండ్ హాఫ్ ఒకరోజు విన్నాను కూర్చొని. అంటే డైలాగ్ వర్షన్‌ని. విన్న తర్వాత ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ డైరెక్టర్ నాతో ట్రావెల్ చేశారు. ఇన్‌పుట్స్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. వాళ్ళు నాకు చెప్పారు. సో, ఏం చేద్దాం అనుకున్నారు. కాస్టింగ్ గురించి మాట్లాడారు. సాంగ్స్ వినిపిచ్చారు. ఎవ్రీథింగ్ నేను కొన్ని చేంజెస్, వాళ్ళు కొన్ని చేంజెస్, నా లుక్‌లో చేంజెస్. ఎందుకంటే ప్రీవియస్ సినిమాకి, ఈ సినిమాకి మేము 'అమర్‌ని' ఎందుకు చూడాలి? హ్మ్. ఫస్ట్ 'అమర్‌ని' మేమెందుకు ఒకటే యాంగిల్‌లో చూడాలి? హ్మ్. సినిమా గురించి పక్కన పెడదాం. ఫస్ట్ 'అమర్‌ని' ఈ సేమ్ ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉందా? ఏముందా? అని కాదు. షోస్‌లోనూ అలానే కనిపిస్తాను. లేదా ఏదో కర్ల్స్ చేసుకొని కనిపిస్తాను. అలా కాదు కదా! సినిమా వచ్చేసరికి ఒక డిఫరెంట్. సో, ఈ సినిమాలో మాస్ యాంగిల్ చూపిచ్చాను. ఈ సినిమాలో ఒక క్లాస్ యాంగిల్ చూపిచ్చాలి. సో, ఎలా చేయాలి మేకోవరు? ఓకే. ఎలా చేస్తే బావుంటది? ఓకే. నా 'రామ' మన 'జానకి' లుక్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా స్పెషలైజేషన్ చేసుకొని అటు ఇటు లుక్ మార్చా. హ్మ్. అప్పుడు నువ్వు చూడ్డానికి ఫ్రేమ్ మీద 2 సినిమాలని ఫుటేజ్ ఇలా పెడితే నీకు ఇక్కడికి, ఇక్కడికి లుక్ మారిపోయి ఉంటది. అసలు సంబంధం లేదుండదు. అరే! ఈ దాని నుంచి దీనికి మేకోవర్ ఎలారా అనుకునే క్వెషన్ మార్కే ఉంటది. హ్మ్. ఆ తర్వాత నేను సబ్జెక్ట్ చూజ్ చేసుకోవడం అదొక మాస్ మూవీ, ఎమోషనల్ సబ్జెక్ట్. ఇట్స్ ఛాలెంజింగ్ టు ద విలన్స్, ఫైట్స్, ఒక హీరోయిన్‌ని కాపాడడం ఇది అదొక స్కేల్. హ్మ్. ఓకే. బావుంది. ట్రై చేద్దాం. ఇది నా జోనర్. రామ్ కామ్. హ్మ్. నేను నా కెరియర్ స్టార్ట్ అయిందే కామెడీ వీడియోస్ నుంచి. స్కెచ్ వీడియోస్ చేసుకుంటూనే నేను ఇక్కడి దాకొచ్చాను. కామెడీ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే తీసుకున్నానో ఓకే. ఎక్కడో ఇది నాకు నిలబడతాను అనే ఒక స్కోప్ వచ్చింది. ఐడియా మనకు తెలిసిపోతుంది. హ్మ్. ఇంక చేసే క్రమంలో కంప్లీట్‌గా ఒక కాన్ఫిడెన్స్ వస్తది. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను రేపొద్దున ఎలా ప్రొజెక్ట్ చేయగలను? కరెక్ట్. సో, ఆ ఎంటైర్ కాన్ఫిడెన్స్‌తో ఆ కామెడీని మేము పండించడానికి ఎంతో ట్రై చేసి, అందులో గూడా మంచి ఫైట్ సీక్వెన్సెస్ గానీ, సాంగ్స్ గానీ, బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో నాకు వచ్చిన ప్లస్ ఇంకోటి డాన్స్. ఆ డాన్స్ నంబర్స్‌ని ఇంక్లూడ్ చేసి, నా సినిమా నేను బిల్డ్ చేసుకున్నాను. నాకొచ్చిన ఏవైతే నాకున్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ హ్మ్. సజెషన్స్ తీసుకుంటూ, అడిషనల్‌గా యాడ్ ఆన్స్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్‌ని ఎదుగుతూ పోతున్నా. అంటే కొత్తదనం ఏదో చూపిచ్చాలి. ఇప్పుడు నిజంగా అంటే నన్ను యాక్సెప్ట్ చేయాలి. టీవీ నుంచి సినిమా వరకు యాక్సెప్ట్ చేయాలంటే నిజంగా ఇట్స్ అ రిస్కీ పార్ట్. హ్మ్. ఆబ్వియస్‌లీ ఒప్పుకుంటా. హ్మ్. ఎవ్వడికి అంత ఈజీ హ్మ్. కాదు. హ్మ్. మనం ఎంతోమందిని చూసాం. అవును. అంత ఈజీ కాదు. కానీ ఏంటంటే నాకొక నమ్మకం ఉంది. నాకొక మంచి సబ్జెక్ట్‌తో బయటకొస్తున్నాను. సో, ఈ సబ్జెక్ట్‌తో వీడు ఏమేమి చేయగలడు అనేది తెలుస్తది గదా! హ్మ్. అది తెలిసినప్పుడు తర్వాత దానికి నాకు ప్లస్ అవుతుంది కాబట్టి ఐయామ్ జస్ట్ గ్యాదరింగ్ మై ఆడియన్స్. ఒక్కసారి చూస్తే డిసప్పాయింట్ అయితే మాత్రం అవ్వరు. హ్మ్. అలాగ నేను చూస్‌ఫుల్‌గా ఎళ్తున్నాను ప్రతి ఒక్కటి. హ్మ్. సో, ఇందాక మాట్లాడుకున్నట్లుగా టీవీ ఆడియన్స్ సినిమా కన్వర్ట్ అవ్వాలని చాలా కష్టం. అంటే ఒక టీవీ ఆర్టిస్ట్‌ని గానీ, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ని గానీ, జనాలు ఎలా ఉన్నారంటే, ఆ సీజన్ రన్ అయ్యేంత వరకే ఆ ఫేమ్. ఆ సీరియల్‌లో ఉన్నంత వరకే ఆ ఫేమ్. ఈ సీరియల్‌లో చూసిన పర్సన్‌ని ఆర్ షోస్‌లో చూసిన పర్సన్‌ని సినిమా థియేటర్‌లో చూడాలంటే
రావట్లా. రీసెంట్ ఎగ్జాంపుల్స్ మన 'సోహెల్' సినిమా చేసినా, ఎవరి సినిమా చేసినా కూడా అసలు కనీసం థియేటర్స్‌లో 1, 2 రోజులు కూడా థియేటర్స్‌లో సినిమా లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు బ్రో? అంటే టీవీ ఆర్టిస్టేనా? సినిమాలు చేయడానికి పనికిరారా? ఈవెన్ ఈ ఆర్టిస్ట్ పోయి అక్కడ ఫైట్‌లు చేస్తున్నాడంటే అదొక కామెడీ అవుతుంది. ఎవ్రీ టైమ్ చూసినప్పుడు థియేటర్‌లో. సో దీనికేం చెప్తావు బ్రో? ఫస్ట్ ఫైట్స్ గురించి మాట్లాడితే హ్మ్. కథలో రిక్వైర్మెంట్ ఉండాలి. హ్మ్. ఆ కథకి ఈ ఫైట్ మ్యాచ్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బియాండ్ మనకున్న పరిమితిలోనే మనం ఫైట్ చేయాలి. హ్మ్. అంటే ఆ సీక్వెన్స్ అలా డిజైన్ ఉండాలి. అంతేగాని ఇప్పుడు సుమోలు లేపడాలు లేకపోతే 5-6 మందిని గాల్లో ఎత్తడాలు ఇవి కాకోకుండా కొద్దిగా డీసెంట్‌గా ఉంటే సినిమాకి తగ్గిందిరా ఇది ఓకే. యాప్ట్ చాలు. ఇది మాత్రం అవును ఆబ్వియస్‌లీ కొడతాం. అరే చెయ్యేస్తే ఎందుకు ఊరుకుంటాంరా వాడు కరెక్ట్ ఇలా అనుకోవాలి. హ్మ్. ఇలా ఉండాలి ఫైట్ వరకొస్తే. నెక్స్ట్ టీవీ ఇది అని చెప్తే బ్రో టీవీ నుంచి పైకొచ్చి హీరోలైన వాళ్ళు ఎగ్జాంపుల్ చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో. అదర్ లాంగ్వేజెస్‌లో అయినా ఎందులో అయినా మన గాని. తెలుగులో లేరు అదే మన ప్రాబ్లమ్. తెలుగులో హ్మ్. లేరు. హ్మ్. లేకపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెలెక్టింగ్ సబ్జెక్ట్స్, హ్మ్. ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్, ల్యాక్ ఆఫ్ కాస్ట్ కట్టింగ్ మేకింగ్. హ్మ్. ఎందుకు పెడతారు? నేను ఓపెన్‌గా చెప్తున్నా. నా మీదైనా ఎవరి మీదైనా గాని ఎందుకు పెడతారు? ఎందుకు పెట్టాలిరా ఈడి మీద అని. ఏమొస్తది? ఆ వచ్చేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు నీకు ప్రాపర్ సబ్జెక్ట్ పడాలి గదా! హ్మ్. ఆ ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ పడాలి. ఆ ఖర్చుకి కొద్దిగా వెనకాడుకోకుండా నీట్ అండ్ క్లీన్ సినిమా చేస్తే ఎవడైనా వచ్చి చూస్తాడు. హ్మ్. ఎవరైనా వచ్చి చూస్తారు. పాటలు బావుండాలి. మన లుక్ బాగుండాలి. మన యాక్టింగ్ బాగుండాలి. సబ్జెక్ట్ ముందు ఆడియన్‌కి ఎక్కాలి. కరెక్ట్. బావుందిరా! వీడికి తగింది ఇది. ఇంతే. ఓకే. ఇంతకు మించి ఓవర్‌గా చేసింటే ఈడు మనం మాట్లాడుకుంటాం కదా! యాక్చువల్‌గా మనం మాట్లాడుకునే లాంగ్వేజే ఇది. హ్మ్. ఇది ఈడికి ఇంత అవసరమారా అంత ఓవర్ యాక్షన్ సీన్‌లు అయ్యి. ఆబ్వియస్‌లీ. అవి కూడా లేకోకుండా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని కథ ఎంచుకోవాలి మెయిన్. ఎవరి కథ వాళ్ళకి ఇట్స్ బేబీ. కానీ ఆ బేబీని నువ్వు ఎలా పెంచుతావు? ఎలా చేసుకుంటావనేది మన చేతిలో ఉంటుంది. హ్మ్. డైరెక్టర్ చేతిలో, ప్రొడక్షన్ చేతిలో ఎంతుంటుందో, హీరో చేతిలో అంతే ఉంటుంది. దట్ టూ అప్‌కమింగ్ హీరోలతో అంతనే ఉంటది. నేను ఇంకోటి చెప్తాను. ఎవ్వరు దీనికి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, డార్లింగ్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. నాకు 'బిగ్ బాస్' ఫ్యాన్ బేస్ ఉందని, ఇవి చూసుకొని వీళ్ళందరూ సినిమా థియేటర్‌కొస్తారనుకోవడం మూర్ఖత్వం. హ్మ్. రారు. హ్మ్. ఎందుకొస్తారు? అరే! అది అదే. ఆ స్కేల్ అదే. ఆ స్కేల్ పట్టించుకొని నాకు ఇంతమందున్నారు వచ్చేస్తారులే అనుకోవడం మూర్ఖత్వం. అది కాదబ్బా! అదసలు ఫ్యాన్ బేస్ కాదు. అదొక స్టార్‌డమ్ కాదు. హ్మ్. ఇట్స్ షార్ట్ టర్మ్ కింగ్. కొంతకాలం రాజు మాత్రమే అది. దాన్ని అంతే మనం తీసుకోవాలి. దాన్ని నెత్తికెక్కించుకోకూడదు. నేను తోపుని, తురుముని అనుకుంటే ఇక్కడ ఏం లే. మనం తురుముకోవాల్సిందేదే కూర్చొని. హ్మ్. రాదు. ఎప్పుడైనా చెప్తున్నా. నేను చాలా సార్లు నేను తేజుతో గాని, నేను మా అమ్మతో గాని చాలా మందితో చెప్తా. నువ్వక్కడ చూసి లేదంటే తేజు అక్కడ ఉన్నవాళ్ళని చూసి వీళ్ళందరూ థియేటర్‌కొస్తారు. లేకపోతే నేనేదో పెద్ద హీరో అని నువ్వు ఫీల్ అవ్వద్దు. నేను అవ్వలేదు. హ్మ్. అది వేరు. టీవీ ప్లాట్‌ఫామ్‌లో జరిగే ఆడియన్ వేరు. థియేటర్ ప్లాట్‌ఫామ్ ఆడియన్ వేరు. వీళ్ళిక్కడికి రావాలి అంటే వీళ్ళకి మనం చేసే కథ ఎక్కాలి. మనం చూపిచ్చే విధానం నచ్చాలి. ఊరికే రారు డార్లింగ్ ఎందుకొస్తారు? హ్మ్. అలా పెట్టుకున్నారు కాబట్టి చాలామంది రాలేకపోయారు పైకి. వాళ్ళందరూ మనకున్నారు మనం చేసేస్తే వస్తారనుకోవడమే మూర్ఖత్వం. రారు. హ్మ్. ఆళ్ళని చూసి మనం ఎప్పుడు సినిమాలు చేయకూడదు. మన దగ్గర ఇది ఉంది. ఇంతమంది మన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి ఎప్పుడు సినిమాలు చేయకూడదు. నువ్వు పైకి రావడానికి చేయాలి. నువ్వు గుర్తింపు తెచ్చుకోవడానికి చేయాలి. నీ విషయాన్ని ఇండస్ట్రీలో 10 మంది మాట్లాడుకోవాలి. అది నీ గుర్తింపు. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆడియన్ వస్తాడు. అంతేగాని టీవీలో చేసి ఫ్యాన్ బేస్ వచ్చింది. 'బిగ్ బాస్'కెళ్ళి నాకు ఫ్యాన్ బేస్ వచ్చింది అనుకోని మాత్రం సినిమా మనం స్టార్టప్ చేశాము అంటే మాత్రం మన కళ్ళు నలకెక్కినట్టే. హ్మ్. అవ్వదు. అది అసలవ్వదు. నాకది లేదు. నాకది క్లారిటీ ఉంది. హ్మ్. నాకు ఆ విషయంలో నేను ప్యూర్ క్లారిటీ. ఇక్కడ ఇంతమంది ఇప్పుడు నేను అనంతపూర్ ఎళ్ళినప్పుడు పెద్ద క్రౌడ్ వచ్చారు. ర్యాలీ ఈళ్ళందరూ నా సినిమాకొస్తారా?
ప్రూఫ్ ఉందా, రుజువు ఉందా? రారే. వాళ్ళందరూ రావాలంటే వాళ్ళందరూ వచ్చేలాగా నేను చేయాలి కదా. కరెక్ట్. నేను వచ్చేలాగా నేను మెప్పించాలి కదా. నా పాటలతోనో, నా ప్రమోషన్తోనో, నా కథతోనో వాళ్ళని మెప్పిస్తే ఒకటి డార్లింగ్, అప్కమింగ్ హీరోస్కి ఎప్పుడైనా కానీ మనలాంటి టీవీ నుంచి కానీ బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు మనందరికీ ఏం కావాలంటే మనం చేసే ఒక సినిమా మౌత్ టాక్తో ఆడే సినిమా తప్ప ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా అంటే అది సుడి ఉండాల్సిండేదే తప్ప మనమందరం మౌత్ టాక్ వల్లనే హిట్ అవ్వాలి. ఓ 10 మంది వెళ్ళారు, అసలు వీడు ఏం చేస్తాడో చూద్దాం రా అని. అందులో ఒక ముగ్గురు బయటకు వచ్చి, అరే ఆ సీక్వెన్స్లు ఏవో బాగున్నాయి రా, పాటలు నచ్చాయి, వీడెళ్ళి ఇంకో ముగ్గురికి చెప్తాడు, ఓ 10 మందితో మాట్లాడుకుంటాడు, ఓహో ఆడ దాంట్లో ఏవో బాగున్నాయంట చూద్దాం పదా అని వాళ్ళు పోతారు. ఇలా మౌత్ టాక్ వల్ల మనం హిట్ అవుతామే తప్ప ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే ఏ మైత్రి మూవీసో, సుకుమార్ రైటింగ్సో అలాంటి ఒక పెద్ద స్కేల్లో పడితే వెంటనే బయటకు వస్తావు. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్, కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక కొత్త ఇది అన్నప్పుడు మాత్రం యూ షుడ్ వర్క్ హార్డ్, ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. అయ్యిందా, అవుతుంది, అవ్వలేదా బాధపడి కుంగిపోతే వేస్ట్. మన టాలెంట్ చూసి ఓకే ఈ అబ్బాయికి ఇంత చేశాడు అంటే ఓకే మంచి కథ పడితే ఇంకా బాగా చేస్తాడేమో అని కూడా రావచ్చు. 2 మనం చేసే డిమాండ్, రెమ్యునరేషన్స్ ఒక్కొక్కరు మాట్లాడేవి కొత్తగా. నేను 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 కొత్తోన్నే, నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒక 3 సినిమాలు చేశాను. ఐరావతం చేశాను, చౌదరి గారి అబ్బాయి చేశాను, ఇది నా 3వ సినిమా. నా రెమ్యునరేషన్ ఆఫ్ స్కేలు ప్రతి ఒక్క సినిమాకి 1-2% పెంచుకుంటూ వచ్చాను తప్ప అట్టే 20-30 పెంచలేదు. ఆపోజిట్ వాడికి ఏమనిపిస్తుంది, 30-40 లక్షలు ఇలా 10 లోపే ఒక మంచి హీరో వస్తాడు కదా, వెళ్ళిపోతాడు. వన్స్ మనకు మార్కెట్ వచ్చినప్పుడు వీ క్యాన్ డిమాండ్. మన వల్ల ఆయనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం రెడీ ఉంటారు. మన వల్ల రానప్పుడు ఇలాంటివి మనం చాలా వరకు క్యాల్కులేట్ చేసుకుంటూ ఓకే నేను ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎంత అడగాలి, ఇక్కడ ఈ సినిమాకి నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఈ సీన్ నేను ఎలా చేసుకోవాలి, దీన్ని నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఆడియన్స్ దగ్గరికి నేను ఎలా తీసుకెళ్ళాలి అనేది పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. అప్పుడప్పుడు 2-3 మిస్ అవుతాయి సహజమే. కానీ మనం చేసే ఒక సబ్జెక్ట్ ఏంటంటే అది అరే నేను ఓవర్గా చేయలేదు, కరెక్ట్గా చేశాను, ఓకే దీనివల్ల జనాల్లో రీచ్ అవుతాను, చాలు, ఈ చిన్న హిట్ చాలు, తర్వాత ఇది ఓపెన్ క్లారిటీ ఉండాలి. అంతేగాని ఎప్పుడూ ఒక ఫ్యాన్ బేస్ని చూసుకోనో మనకేవో వచ్చేస్తున్నాయి, మనం బయటికి పోతే మనతో సెల్ఫీ ఫోటోలు దిగేస్తున్నారు, లేకపోతే మన మీద రీల్స్ అవి పెట్టేస్తున్నారు, నువ్వు చూస్తూ ఉంటావు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి నేను తోపు అనుకుంటే మాత్రం కాదు, మనం కాదు. బేసిక్గా నేనే కాదబ్బా, అసలు నాకు ఇంకా అంత పేరు రాలేదు, నాకు అంత పేరు లేదు. స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై నేమ్ అండ్ ఫేమ్. ఇప్పటికి నేను పోరాడుతున్నాను. నాకు ఇప్పుడు వచ్చిండే దానిలో ఒక మెట్టు, అదొక స్టెప్ మాత్రమే. ఆ స్టెప్స్ కూడా నేను ఎక్కాలి ఇంకా పైకి. అక్కడతో ఆగిపోతే అయిపోయింది. నేనే గ్రేట్ అనుకొని కూర్చుంటే ఎంతసేపు? నువ్వే గ్రేటు, నువ్వు కాదు కదా చెప్పుకోవాల్సినది ఆ మాట, ఆడియన్స్ చెప్పాలి కదా మరి. కానీ మీరందరూ ఎందుకు బ్రో లైక్ ఈ బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఆర్ సీరియల్స్ చేసి ఆ ఫేమ్ రాగానే ఓన్లీ హీరోగానే చేయాలి, లీడ్ రోల్లో సినిమా చేయాలి, ఆ పాయింట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ హిట్ అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ హీరోలుగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పుష్పలో కేశవ క్యారెక్టర్ చేసిన అతను ఆ క్యారెక్టర్ వల్ల ఆయనకు ఒక 5 సినిమాలు వచ్చినాయి, 5 సినిమాలు హీరోగా చేస్తున్నాడు. సో క్యారెక్టర్స్ చేద్దాము, క్యారెక్టర్స్కి మనం వెళ్దాము, ఎందుకు ఈ పాయింట్లో ఆలోచించట్లేదు? నేను ఆలోచించలేదు, నేను చేశానే. వచ్చినవాడు గౌతమ్, మన అశ్విన్ అన్నది. నేను దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేశానే, క్యామియో రోల్ చేశాను. మన వీటి గణేషన్ గారు, నాగి అన్న, బుజ్జి అక్క కాంబినేషన్లో చేశాను. నెక్స్ట్ నా ఫ్రెండ్ దేవ్తో ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. సో అందులో మేబీ అల్ల నరేష్ గారు ఉండొచ్చు, అది రివీల్ చేయకూడదు, ఎవరో ఒకరు ఉంటారు. మొత్తానికి ఒక పెద్ద క్యారెక్టర్, పెద్ద ప్యాడింగే. అందులో నేను ఒక త్రూ అవుట్ రోల్ చేస్తున్నానే, విలన్గా చేస్తా, ఇది మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఆ క్యారెక్టర్ వల్ల నాకు పేరు రావాలి అంతే, నేను చూసుకొని చేస్తాను. లేదు ఈ అబ్బాయి హీరోగా పనికి వస్తాడు, హీరోగా చేస్తా. నాకైతే అలాంటి ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు అశ్విన్ అనేది రిలేషన్ కోసం చేసిందా లేకపోతే? లేదు, రెడ్డి గారు, మన గణపతి రెడ్డి గారు ఆ క్యారెక్టర్కి అమర్ అయితే బాగుంటాడు. సో దాంట్లో ఒక పొలిటీషియన్ కొడుకు, ఇట్స్ ఎన్ ఫన్ రోల్, అది ఎలా ఉంటుందని సినిమా చూస్తే తెలుస్తుంది. నువ్వే అనుకుంటావు అరే అమర్ ఇది కూడా చేశాడా అని నువ్వే అనుకుంటావు. కానీ మంచి క్యారెక్టర్ నాకు. ఇప్పుడు గణపతి రెడ్డి గారు నాకు బాగా తెలుసు, కావాల్సిన ఆయన నాకు ఈజ్ లైక్ మై క్లోజ్ ఫ్యామిలీ. అశ్విన్ అన్న మనకు తెలిసిందేదే. ఒరే తమ్ముడు నువ్వు క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు, లేదన్నా నేను హీరోగా చేస్తున్నప్పుడు అవన్నీ అవసరం లేదు అయ్యా, మనం వచ్చిండేది ఎక్కడి నుంచి వచ్చాం గుర్తు పెట్టుకోవాలి అని అదే చెప్పేది.
మనం వచ్చిన రూట్స్ మర్చిపోకూడదు, మనం వచ్చిన విధానం మర్చిపోకూడదు. క్యారెక్టర్ బాగాలేదా, లేదా మనం క్యారెక్టర్ అడగాలి, అన్న ఇది కొంచెం పెంచితే బాగుంటుందేమో కదన్నా, లేదా సార్ లేదా డైలాగులు ఏమైనా పెంచితే ఇది బాగుంటుంది. మనం చేసేటప్పుడు నిజంగా నచ్చితే ఆబ్వియస్లీ పెంచుతారు, నచ్చకపోదు అనుకో చాలు అని చెప్పి అక్కడతో కట్ చేస్తారు. సో నాకైతే నేను హీరోగానే కదలాలి అనేది మాత్రం ఏం లేదు. నన్ను హీరోగా పెట్టి చేసుకోవాలనుకుంటే హీరోగా చేస్తాను, లేదా మరి విలన్గా బాగుంటుంది దీంట్లో అనుకుంటే విలన్గా చేస్తాను, లేదు ఒక హీరో పక్కనే దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కీ రోల్ ఆఫ్ ద క్యారెక్టర్ చేసుకుంటాను. నాకైతే ఏ అభ్యంతరము లేదు, నాకైతే లేదు. బేసిక్గా మిగతా మరి ఏముందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ క్లారిటీ అబౌట్ మై కెరియర్. కానీ ఎప్పుడు ఆ లుక్ ఏంటి బ్రో, ఒకటే లుక్ మెయింటైన్ చేస్తూ లాంగ్ హెయిర్, బియర్డ్ తీసి నేను చూడలేదు. ఆ లాంగ్ హెయిర్తో కొన్ని ఇయర్స్గా అదే లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నావు, దేనికి రీజన్ ఏంటి? లాంగ్ హెయిర్, లాంగ్ హెయిర్ బియర్డ్ కూడా అంతే సేమ్, అది అలా స్టాండర్డ్. సుమతిలో నీకు అలా ఉండదు కదా, మీసాలు ఉంటాయి, బియర్డ్ తక్కువ ఉంటుంది, కూర మీసం ఉంటుంది, రింగులు జుట్టు ఉంటుంది, అంటే హెయిర్ని కర్ల్స్ చేశారు. యాక్చువల్గా ఒక సినిమా చేస్తున్నాను, అది తొందరలో రివీల్ చేస్తాను, ఇప్పుడు చెప్పలేనా చెప్పకూడదు కూడా. అది అందులో లుక్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలకి లుక్ సంబంధం ఉండదు. నేను మధ్యలో ఒక రోజు పెంచి కట్ చేశాను చూసావా, బికాస్ ఆఫ్ సుమతి వల్ల నేను కట్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అంటే యాక్చువల్లీ లేట్ అయింది ప్రాసెస్. యాక్చువల్లీ దానికి కొంచెం అడిషనల్ షూట్ వేరేది ఉంది. మేము ఒక 2 minutes ఆఫ్ టీజర్ ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ షూట్ అది జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఈలోపు సుమతి వచ్చింది, సో అన్ని రోజులు ఆగలేను కాబట్టి తీసేసాను. అది ఎందుకు పెంచుకున్నాను అనేది ఆ టీజర్ చెప్తుంది నీకు. ఎంత ఇప్పటిదాకా చూడని ఒక డిఫరెంట్ యాంగిల్ అండ్ డిఫరెంట్ లుక్ నేను ఆడియన్కి ప్రొజెక్ట్ చేస్తాను ఆబ్వియస్లీ, అందుకనే పెంచా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు షార్ట్ హెయిర్ ఏంటంటే కొన్ని ముఖాలకి షార్ట్ హెయిర్ సెట్ అవ్వదు. ఒకప్పుడు జానకి కలగనే సీరియల్లో షార్ట్ హెయిరే ఉంటుంది, అప్పుడు చబ్బీగా ఉన్నా, ఇప్పుడు చీకిపోయి ఉన్నా, సన్నగా జిమ్ అవి ఇది సన్నగా అయ్యాను. ఇప్పుడు షార్ట్ హెయిర్ పెట్టాను వల్ల డిప్రెషన్ వల్ల రెండులే కానీ. సో ఇప్పుడు సన్నగా అయిపోయాను, చిన్నగా అయిపోయాను. సో ఇప్పుడు ఏమైపోతుంది, జుట్టు కట్ చేసి ఏమైపోతుందంటే కిడ్డిష్ అయిపోతాను. క్యారెక్టర్స్ ఏమైనా చేయాలన్నా కానీ అదే హెయిర్ ఉందనుకో దాన్ని ఎట్టైనా మలచచ్చు. రఫ్ అంటే రఫ్ లుక్, క్లాస్ అంటే క్లాస్ లుక్, మాస్ అంటే మాస్ లుక్, ఏదైనా మనం డిజైన్ చేసుకోవడానికి నా జుట్టు అంతే, అంత మించి దాంట్లో ఏం లేదు.